మన తల్లులు, చెల్లెలు, అక్కలు మొత్తంగా మన ఆడవాళ్ళు, మన మహిళలు చాలా చాలా ప్రమాదంలో పడుతున్నారు. కొన్ని తెలిసి తెలియక చేసే పనులు ప్రమాదంలో నెట్టేస్తూ ఉంటాయి. అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి మనవాళ్ళు చేసేస్తూ ఉంటారండి. ఇక్కడ విషయం ఏంటంటే గర్భసంచి తొలగించేసుకుంటున్నారు. చాలామంది మహిళలు అవసరం ఉన్నా లేకపోయినా దాంతో పనే ఉందిలే పిల్లలు పుట్టేశారు కదా అని చెప్పి పుట్టేసిన వెంటనే కొంతమంది 40 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత మెనోపాజ్ స్టేజ్కి ముందే కొంతమంది పూర్తిగా గర్భసంచిని ఆపరేషన్ చేయించుకొని శస్త్రచికిత్స చేయించుకొని మరీ తీసించేసుకుంటున్నారండి. అంటే డాక్టర్లు కూడా మరి దీన్ని ప్రమోట్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా, హాస్పిటల్స్ దీనికోసం కక్కుర్తి పడుతున్నాయా అనేది ఇంకా స్టడీస్ రావాల్సి ఉంది. ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నల్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి ఒకటి ఉంది. అందులో పబ్లిష్ అయిందండి రీసెంట్‌గా. మనకి ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. పాపులేషన్ సైన్సెస్ సంబంధించిన ఎక్స్‌పర్ట్సే ఉంటారు. వాళ్ళు ఈ మధ్య కాలంలో సర్వే చేస్తే దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ పెరుగుతోందండి. సరే దేశమంతా పెరుగుతోంది మనకేముందిలే అనుకుంటే తెలంగాణ, ఆంధ్రాలో ఇది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఆడవాళ్ళు స్వయంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టేస్తున్నారు. కుటుంబం కోసం లేకపోతే వాళ్ళ ఆరోగ్యం కోసం అనుకోండి ఏదైనా కానీ. ఇది ముఖ్యంగా బీహార్, ఛత్తీస్‌గఢ్ మరియు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువుంది అని అంటున్నారు. సరే బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో ఉంది అంటే అక్కడ పేదరికం కారణం కావచ్చు అనేది ఒకటుంది. ఏంటి పేదరికం అంటే అరే ఈ గర్భసంచి ఉండటం వల్ల ఇక మీకు తెలుసు కదండీ! నెలసరి సమస్యలు, మెన్సెస్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటున్నాయి. ఇవన్నీ ఫేస్ చేయలేక పనికి ఆటంకం, నెలలో 4, 5 రోజులు పని పోతే కుటుంబం గడవాలి కదా అని చెప్పి వాళ్ళు అలాగా ఎవడో చెప్తూ ఉంటాడు. వాళ్ళు చేసేస్తున్నారంటే ఓకే. కానీ ఆంధ్రాలో, తెలంగాణలో కూడా ఈ పరిస్థితి ఎక్కువ ఉంది. అంటే కంఫర్ట్‌కి పోయో లేకపోతే లేనిపోని రోగాలు రేపు ఇబ్బందులు వస్తాయనో, లేకపోతే ఇక దాంతో పనే ఉంది పిల్లల్ని కనేసాం కదా అని చెప్పో ముందే గర్భసంచి స్వచ్ఛందంగానే తీయించేసుకుంటున్నారు. చాలామంది డిమాండ్ చేసి మరి తీయించేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు దీని గురించి. ఏముందిలే దాంతో పని అయిపోయింది కదా! ఆమె కూడా ఇబ్బంది పడకూడదు కదా! ఆమె కోరుకుంటుంది కదా! స్వయంగా ఆవిడ కోరిక తీర్చేయాలని చెప్పి మగవాళ్ళు చేస్తున్నారు. అక్కడంటే పేదరికం సమస్య, మనకి ఆ సమస్య లేదు. అయితే ఈ సమస్య మనకు కూడా కొంత ఉందండి. తెలంగాణ, ఆంధ్రాలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ట్రెండ్ చాలా ఎక్కువుంది. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువ తీయించేసుకుంటున్నారని. అఫీషియల్ గణాంకాలు 5-10% మధ్య ఈ రకమైన ట్రెండ్ ఉంది. అంటే 100కి 5, 10 మంది ఇలా గర్భసంచి తీయించేసుకుంటున్నారని అఫీషియల్‌గా చెప్తున్నారు తప్పించి, అనఫీషియల్‌గా ఏమో మీకు తెలుసు కదా మన దేశంలో సర్వేస్ ఎలా ఉంటాయి, ప్రభుత్వ గణాంకాలు ఎంతవరకు అంటే మనం ఇచ్చే సమాచారం అందరూ నిజమైన సమాచారం వచ్చిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందనేది మనకి తెలిసిందే. సో మరి ఈ ఈ ట్రెండ్‌ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? చాలా భయమైతే వేస్తుందండి నాకు. ఇదేంటి ఎందుకు భయపడాలి అంటారా? గర్భసంచి తీసేయటం వల్ల కొన్ని బాధలు పోతాయనుకుంటున్నాం కానీ, కొత్తగా చాలా బాధలొస్తాయండి. ఫేమస్ గైనకాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారు. ప్రకృతి నియమం ప్రకారం భగవంతుడు మనకి కొన్ని అవయవాలనిచ్చినప్పుడు, వాటితో కంటిన్యూ చేయాలండి. అంటే 24 గంటల కడుపుల నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు ఆ వండుకం అంటాం చూడండి, అలాంటివి తీసేయటం వేరు కానీ, గర్భసంచి పాత్ర వేరే ఉంటుంది మహిళల్లో. సో, అది బలవంతంగా తీసేయాల్సిన అవసరం లేదు, తీయకూడదు అని చెప్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ట్రెండ్ ఎక్కువుంది. పట్టణాల్లో తక్కువుంది అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువుంది అనేది విశ్లేషించుకుంటే సేమ్ బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని పోలికలు కనిపిస్తాయి. వీళ్ళు పాపం పని చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి. ఆ 3 రోజులు ఖాళీగా ఉంటాను అంటే కుదరదు. పనిలో ఉండాలి. అంటే పాపం ఇంటి పని చూసుకోవాలి, బయట పనులు చూసుకోవాలి కాబట్టి దీని గొడవ ఇలా వదిలించేసుకుంటే హాయిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనేది కొంతైతే కొంతమందికి నెలసరిలో పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. మెన్సెస్ టైంలో చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. నెలసరి రావడానికి కారణమే ప్రధానంగా ఈ గర్భసంచి. దీన్నే తీసేస్తే గొడవ వదిలిపోతుంది కదా అని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆ కారణం చేత కూడా ఆ పెయిన్‌ని తట్టుకోలేక తీయించేస్తున్నారు కానీ దీర్ఘకాలంలో పెయిన్ కాస్త ఓర్చుకోవడం, లేకపోతే దీన్ని తగ్గించుకోవడానికి వేరే మార్గాలు వెతుక్కోవడం అనేది చేయకుండా అసలుకే మోసం చేసుకుంటున్నారని చెప్పి రీసెంట్‌గా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ వీళ్ళు చెప్తున్నారండి. సో మరి ప్రభుత్వ గణాంకాలు ఎలా ఉన్నాయి, మన సొసైటీలో ట్రెండ్ ఎలా ఉంది అంటే ఏ రిపోర్ట్ వచ్చినా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నా కానీ మనం కాస్త సీరియస్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి దీన్ని ముందు పెడుతున్నాను. సో మరి మీ మహిళలకి ఈ విషయాన్ని కాస్త చేర్చండి. అలాగే ఈ పని మనం చేయాలి అనుకున్నప్పుడు అంటే గర్భసంచి అవసరం ఉందా లేదా అన్నప్పుడు మన శారీరక పరిస్థితులను బట్టి
శరీరం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, ఎంత అవసరం అనేది మంచి గైనకాలజిస్ట్ చెప్తారండి. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ప్రకారం వెళ్ళాలి తప్పించి, సొంతంగా దయచేసి ఇదే విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే మెడికల్ విషయాల్లో ఈ మధ్య సొంత నిర్ణయాలు ఎక్కువైపోయినాయండి. గూగుల్ చూసి టాబ్లెట్లు మింగటంతో పాటు ఇంజెక్షన్ల దగ్గర నుంచి చిన్న చిన్న సర్జరీలు కూడా చేయించేసుకుంటున్నారు. ఇక జాతకాలకు పోయి పిల్లాడు ఎప్పుడు పుడితే బాగుంటుంది, తిథి, వారం, నక్షత్రం, ఘడియలన్నీ కూడా ముందే చేసేసుకొని ఆ ఘడియల్లో కరెక్ట్‌గా ప్లాన్ అంటే 4, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ముందు వెనకైనా కూడా ఆ టైంకే సర్జరీ చేయించుకుంటున్న మహానుభావుల్ని మనం సొసైటీలో చూస్తున్నాం కాబట్టి చేజేతులా ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. ముఖ్యంగా మన మహిళల ఆరోగ్యం పాడైపోతే ఆల్మోస్ట్ ఆల్ మనం కూడా పాడైపోయినట్టేనండి. సో, మన మహిళల ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ విషయాన్ని మహిళలకి మన మహిళలకి చేరవేయండి. కాస్త చర్చించండి. వీడియో బాగుంది, కంటెంట్ ఓకే, పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఒక కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి, ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా చెప్పండి. మంచి కంటెంటే ఇచ్చుకుందాం. మంచి విషయాలు డైలీ మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఎంత టైం ఉన్నా లేకపోయినా డైలీ 1, 2 వీడియోలు కాస్త 10 నిమిషాలు మంచి విషయాలు డిస్కస్ చేసుకోవడం కోసమే ఇవి చేస్తున్నాను. సో మరి దీని మీద ఆలోచిస్తారని, కాస్త జాగ్రత్తలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే.